రైట్ అమ్మో దీనిపై ర్యాగింగ్ చేస్తున్నారు పిలిచి ఫంక్షన్ కి. ఇప్పుడు ఇది ఇవ్వాలంటే కొంచెం ఏదో ఒకటి మాకు కంపల్సరీ ఏమి ఇవ్వాలా? నా బర్త్డే మీరేమన్నా ఇవ్వాలి నాకు. బ్యాంకాక్ తీసుకెళ్ళాలా? మీ వస్తా చెప్పినట్టే బట్టలు వేసుకుని నేను ఏం బట్టలు వేసుకోవాలి కూడా మీ కూడా డిసైడ్ చేసి ఇంకేం చేయాలి? నువ్వే కదా కొట్టేసావు. ఏం అడుగుతుర్రా? ఏదో ఒకటి అడగండి. ఇప్పుడు ఇయర్గా ట్రై చేస్తా. మా సినిమా పెద్ద రిలీజ్ చేయాలి. తప్పకుండా వచ్చినా కదా, ఇంకా రిలీజ్ అయిపోతుంది సినిమా. చాలా బాగుంది. ఇప్పుడు ఫస్ట్ ఫైనల్ స్పీచ్ ఫస్ట్ స్పీచ్ అయింది ఈరోజు. ఇంకా కంటిన్యూ చేశానా? ఓకే డన్ డన్. సెటిల్మెంట్ చేద్దాం. మీ శారీ గురించి మేము మాట్లాడదాం. మెల్ల కలర్ లో వెళ్తున్నాండి. Okay, and now I request to speak music director Smaran Garu, please. English, I'm so sorry. Please forgive me. Hi. Thank you to the press and media who are here. Thank you so much to all the people who worked in the film. Harith is here, all the technicians, all the ADs, of course Dinesh and Ram and Krishna who brought me to this beautiful industry. What an amazing industry this is. This Telugu is amazing. And big gratitude to Vishwak Garu. I think he's so generous to come here today to support a film like this and to support. సో నేను ఇక్కడికి స్పెషల్గా రామ్ కోసం వచ్చాను. నాకు రామ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఫ్యాషన్ డిజైనర్ ఏదో అడిగినప్పుడు ఫ్రీగా బట్టలు కుట్టిస్తారు, దానికోసం కాదు. హార్డ్ వర్కర్ అండి. నేను ఎప్పుడో జగడం 2004-05 నుంచి పరిచయం నాకు. సో ఎటువంటి సపోర్ట్ లేకుండా ఏదో ప్యాషన్గా ఏదో చేయాలి, ఏదో సాధించాలని ఆ పట్టుబట్టి నాతో జర్నీ స్టార్ట్ చేసిన వాడు అనమాట. సో అప్పుడెప్పుడో 4-5 నుంచి అట్లాగే కంటిన్యూ అవుతూ తనకి ఇష్టమైన సినిమాలు చేయాలని బాగా ఇష్టం. కానీ సడన్గా కొత్త వాళ్ళకు అవకాశాలు రావు. సో అవకాశాలు రావాలంటే ముందు మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. మనమే మనకు ఒక చిన్న సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ చేసుకోవాలి. అంటే మొండిగా నేను యాక్టర్ అయితే అని పోతే అంటే ఫైనాన్షియల్గా డబ్బులు లేక ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇలా కాకుండా ఫైనాన్షియల్గా నేను సెట్ అయ్యి నాకంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని అటు డబ్బులు సంపాదించుకుంటూ ఫ్యామిలీని సాటిస్ఫై చేస్తూ ఆయనలో ఉన్న ఒక యాక్టర్ అవ్వాలి, హీరో అవ్వాలని ఒక ప్యాషన్ని దాన్ని చంపుకోకుండా అలా కంటిన్యూ అవుతూ వస్తున్నవాడు. సో చాలా కష్టపడి పైకి వచ్చే వ్యక్తి. సో అందుకే నాకు రామ్ కోసం వచ్చాను నేను. సో ప్రాబ్లం ఫ్యామిలీ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం కైనా సొల్యూషన్ ఏ ఫైటర్ రాజా. టీజర్ నచ్చిందా అందరికి? సో ముందుగా వచ్చిన ఆడియన్స్ అందరికి చాలా థ్యాంక్స్. అండ్ ముందుగా స్పెషల్లీ విశ్వక్ సేన్ గారికి. అండ్ మేము చాలాసార్లు డేట్ మార్చాం, టైం మార్చాం, అయినా కూడా ఏ రోజు కూడా నో అని చెప్పకుండా తను ఇచ్చిన మాటకి నిలబెట్టుకుని నన్ను మా టీంని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు విశ్వక్ సేన్ గారికి వన్స్ అగైన్ థ్యాంక్స్. నో విశ్వక్ సేన్ గురించి చెప్పాలి. సో మా ఫిల్మ్ని పక్కన పెట్టేస్తే విశ్వక్ సేన్ గారు నేను మీ కాన్ఫిడెన్స్కి పిచ్చ ఫ్యాన్ని మీ ఫిలిమ్స్ కన్నా, టు బి ఫ్రాంక్. ఎందుకంటే నాకు హీరో అని చిన్నప్పటి నుంచి నాకు కోరుకుండేది, బట్ ఎక్కడో కొంచెం భయం. సో కానీ మీ గట్స్ చూస్తే లైక్ నాకు అబ్బా ఇలా ఇప్పటికైనా మనం చేయాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అండ్ మీరు లైక్ చేసిన సినిమాలు నా ఈవెంట్ లో మర్చిపోతుంటా. ఈసారి అసలు ఇప్పుడు ఫస్ట్ నేను అక్కడ నుండే స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రేయస్ మీడియాకి అండ్ థ్యాంక్ యూ సో మచ్. అసలు ఏ సినిమా ఆ సినిమా ఈ సినిమా కాకుండా ప్రతి సినిమాకి ఈక్వల్ ఎఫర్ట్ పెట్టి దే మేక్ ఎవ్రీ ఫిలిం లుక్ సేమ్. జస్ట్ స్టేజ్ మీద ఉన్న యాక్టర్లు మారుతారు, సెలబ్రిటీలు మారుతారు, అంతేగాని అన్ని ఈవెంట్లు ఇంతే బాగా చేస్తుంటారు. అండ్ మా వంశీశేఖర్ అన్న కూడా ఏం తక్కువ కాదు. ఎనీ ఫిలిం సేమ్ సపోర్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ అన్న.
నాకు తెలుసు పలక్నామా అప్పుడు నన్ను ఎట్లా ఎంకరేజ్ చేస్తుండేని. సో ఆల్వేస్ ఆల్ ఫిలిమ్స్ ఆర్ సేవ్ ఫర్ యూ, ప్లీజ్ అట్లనే ఉండండి ఆల్వేస్. అండ్ కమింగ్ టు ఫైటర్, నాకు రామ్స్ ఈ నగరానికి ఏమైంది అప్పుడు తరుణ్ మమ్మల్ని పిలిచిండు అన్నట్టు. అప్పుడు మేము చూస్తుండే రామ్స్ అందరికి స్టైలింగ్ చేస్తుండే సెలబ్రిటీస్ కి. సో రామ్స్ పిలిచి నాకు అన్నమాట గుర్తుంది. ఫస్ట్ టైం మేము నలుగురం, నేను, అభినవ్ బొమ్మటము, ఉపేంద్ర, సుశాంత్ కలిసి వెళ్తే ఇంకా అప్పటికి మా సినిమాలు కూడా చూడలే, మా ఉత్తే టీజర్ రిలీజ్ అయినట్టుంది. సో రామ్స్ ఫస్ట్ అన్నమాట అప్పుడు ఏంటంటే, తరుణ్ రామ్స్ పక్కన కూర్చొని వై షుడ్ ఓన్లీ సెలబ్రిటీస్ లైక్ గెట్ స్టైల్, నాకు మీ నలుగురు సూట్లు వేసుకొని లైక్ ఐ వాంట్ యూ గైస్ టు లుక్ గుడ్ అని చెప్పి నాకు బేసికల్లీ మనకు ఫస్ట్ సూట్ వేసింది మనోడే. సో అప్పుడు దాకా సూట్ గాని పని అవుతుంది, సూట్ గాని పని ఏమో అని చేయకపోతుండే మనం. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ నాకు నువ్వు అడగగానే నాకు ఫస్ట్ అదే గుర్తొచ్చింది. ఐ వాంటెడ్ టు కమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ సినిమా ఇందాక టీజర్ చూస్తే ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ నైస్ అండి. కమింగ్ ఫ్రమ్ పోస్టర్ డిజైన్స్, లైక్ ట్రీట్మెంట్ కావచ్చు, ద గ్రేడింగ్, ఐ వాజ్ ఆస్కింగ్ అబౌట్ ద డిఓపి అండ్ వెరీ గ్రేట్ వర్క్. నేను ఇందాక ఏదో నాకు అదే చెప్తున్నాను, నాకు చాలా టైం తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారి సినిమా ఆ వైబ్రేషన్ నీట్ గా కనిపించుండే సినిమాలో. సో డెఫినెట్లీ ఇట్ వాస్ బియాండ్ మై ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే చాలా కూల్ గా అనిపించింది, చాలా ఇంపాక్ట్ఫుల్ అనిపించింది. అండ్ నాకు నువ్వు ఇంత యాక్టింగ్ చేస్తావు, ఇంత ఉంది లోపల దాచావు సూట్ లోపల అని తెలియదు. బట్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ మేడం మీకు తెలుసు ఒక్క ఫిలిం వన్ సీన్ ఎవ్రీబడి నోస్ యూ హియర్. సో అండ్ థ్యాంక్స్ మీరు తెలుగు ఆడియన్స్ గురించి చెప్పినందుకు. మేము అంతే ఒక్కసారి నచ్చితే డైరెక్ట్ ఇక్కడ గచ్చిబౌలిలో ఫ్లాట్ వరకు ఇచ్చేస్తాం. సో